గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు. పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే ఇక కిషన్ రెడ్డి గారు అందులోనూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో